నచికేతుడు అనే ఒక బాలుడు వాళ్ళ తండ్రి యాగం చేస్తూ ఉన్నారు. ఆ యాగంలో ఆయన దైవానికి తను నిస్వార్థంగా అన్ని సమర్పించాలి అనుకుని ఆ యాగం చేశారు. యాగము అంటే అన్నిటినీ సమర్పించడము, మన అటాచ్మెంట్స్ అన్నిటినీ విడిచిపెట్టడము. ఎప్పుడైతే అన్ని అటాచ్మెంట్స్ ని విడిచిపెడతామో మనము మన ఆత్మస్థితికి దగ్గర అవుతాం. సో కానీ వీళ్ళ తండ్రి ఏం చేస్తున్నారు అంటే తనకి పనికిరాని వస్తువులన్నిటిని అందులో వేస్తున్నాడు. తను ఉపయోగించిన వాటిని, పాత పడిపోయిన వాటిని, తనకు అవసరం లేని వాటిని, వాటన్నిటినీ విడిచిపెడుతూ ఉన్నాడు. ఇది చూసి నచికేతుడికి నచ్చలేదు. నా తండ్రి సిన్సియర్ గా చేయటం లేదు సాధన అని చెప్పి వాళ్ళ తండ్రికి చెప్పాడు. అప్పుడు సరే అని చెప్పి అంగీకరిస్తాడు నచికేతుడు. అప్పుడు ఆ నచికేతుడు యమధర్మరాజు దగ్గరికి వెళ్తాడు. యమధర్మరాజు అక్కడ లేడు. ఆ సమయంలో 3 రోజులు వెయిట్ చేస్తాడు యమధర్మరాజు కోసం. తర్వాత యమధర్మరాజు వస్తాడు. నువ్వు చూస్తే చిన్న బాలుల్లా ఉన్నావు, నువ్వు ఎందుకు నా దగ్గరికి వచ్చావు? నేను మరణించిన తర్వాత ఏమవుతాను, ఎక్కడికి వెళ్తాను, నాకు తెలుసుకోవాలి, ఈ సత్యాన్ని నేను ఈరోజు తెలుసుకోవాలి అని చెప్పి అడుగుతాడు. లేదు, నేను నీకు అది చెప్పలేను, నీకు కావాలంటే ధనం ఇస్తాను, ఎంత కావాలంటే అంత, నీకు ఎంత ఆయుష్ కావాలంటే అంత ఇస్తాను, నీకు ఎటువంటి భోగాలు కావాలంటే అవన్నీ ఇస్తాను, ఏది కావాలంటే అది కోరుకోమంటాడు. అప్పుడు నాకు అవేమీ వద్దు, దృఢంగా ఆ నచికేతుడు నాకు నేనెవరో తెలుసుకోవాలి, నాకు ఆత్మజ్ఞానమే కావాలి అని కోరుకుంటాడు. ఆ దృఢ సంకల్పానికి మెచ్చుకొని ఆ యముడు తనకి మరణము యొక్క సీక్రెట్స్ అన్ని చెప్తాడు, ఆత్మజ్ఞానం యొక్క సీక్రెట్స్ అన్ని చెప్తాడు. చూసారా నచికేతుడు ఎంత దృఢ సంకల్పంతో ఉన్నాడు.